తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో ఇది చారిత్రాత్మక మైలురాయి. ప్రజలకు క్యాన్సర్ చికిత్సను మరింత చేరువ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప అడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన వ్యాధని, చాలా మంది అవగాహన లేక, ఆలస్యంగా వైద్యం పొందుతూ మరణిస్తున్నారని అన్నారు. ఇక ముందు అలాంటిది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో క్యాన్సర్ నివారణ కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆన్కాలజిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయులు ఈ ప్రోగ్రాంకి అడ్వైజర్గా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన డే కేర్ సెంటర్లలో సమయానికి స్క్రీనింగ్, రేడియేషన్, పాజిటివ్ కేర్ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ రోగులు ఉదయం వచ్చి సాయంత్రానికి ఇంటికి చేరుకునేలా చికిత్స లభిస్తుంది. దీంతో రోగులకు ఆర్థికంగా కూడా భారీ ఉపశమనం కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు గ్రామాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తాయి. దీంతో వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు నిమ్స్, ఎన్జీఎం ఆసుపత్రుల్లో ఇప్పటికే 80 బెడ్ల ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. త్వరలో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో పూర్తిస్థాయి క్యాన్సర్ సెంటర్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కూడా కీలక నిర్ణయాలు చేశామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఏటా 3,000 మంది విద్యార్థులకు ప్రవేశాలివ్వడంతో పాటు వారికి విదేశీ భాషలలో శిక్షణ అందించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దీంతో నర్సింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయి. రాష్ట్ర ప్రజారోగ్య సేవల్లో నూతన దశను సూచించే ఈ కార్యక్రమం తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ముందడుగు అని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర కుమార్, అడిషనల్ డిఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జే కాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. All the nurses from India, particularly from Kerala and Hyderabad. Nalgi mema ప్రభుత్వం ఈఫ్లు వారితో ఒక ఒప్పందము వారి కోసం జరుగుతున్నారు. ఒప్పందము మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను బిఎస్సి నర్సింగ్ చేసిన, నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డిలో ఉంటా, పట్టణచెరువులో ఉంటా, లేదా హైదరాబాద్ లో ఉంటా అని ఆ సంకుచిత భావనకి బయటికి రావాలి. నేను జర్మన్ పోతా, జపాన్ పోతా, స్థిరపడతా, పేరు సంపాదిస్తా, సంపాదన చేస్తా, సేవ చేస్తా అనే ఒక దృక్పథం ఉండాలి. సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మా రత్నారెడ్డి గారు అన్నట్టుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత వెచ్చించి మీకు విద్య బోధన అందించి, ప్రమాదకుల విద్య బోధన అందించి, ఫారెన్ లాంగ్వేజ్ లో మీరు పట్టు తప్పని దిశగా ప్రభుత్వమే మీకు ఇక్కడ డబ్బు వెచ్చిస్తున్నప్పుడు మీరు స్థిరపడాలి, సేవ అందించాలి. తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రము దేశంలో, ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా మా ఇంట్లో డైరెక్టర్ అంకుశ్ గారు, మా సెక్రటరీ గారికి, మా శాఖ
అధికారులు అందరూ మాకు నేర్పిస్తున్నారు, రోజు ఒక కొత్త పాఠం నేర్పిస్తుంటారు నాకు.